ఏడు శనివారముల వెంకన్న స్వామి. ఏడేడు జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఇక్కడి స్వామిని దర్శనం చేసుకోలేము అంటారు. ఆ స్వామియే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి. వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వాడపల్లి. గోవిందుడి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం వాడపల్లి పుణ్యక్షేత్రం. తిరుపతి, ద్వారకా, తిరుమలల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమి నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున లొల్లకు ఆనుకొని ఉండటంతో లొల్ల వాడపల్లిగా పిలుస్తారు. ఇక్కడి దేవాలయంలోని మూర్తి వెంకటేశ్వర స్వామి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడ కల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది. వైకుంఠంలో ఒకసారి సనక సనాందాది మహర్షులు నారాయణుని దర్శనం కోసం వచ్చి భూలోకమున పాపం పెరుగుతుందని, అధర్మం అన్యాయం పెరుగుతున్నదని, వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అప్పుడు విష్ణువు వారితో, అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలలో అవతరిస్తాను. అలాగే కలియుగంలో అర్చనా స్వరూపుడైన భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమే మానవుల పాపాలను కడుగుటకు గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్నటువంటి చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు కనిపించకపోవడం జరుగుతూ ఉండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెల్లవారక ముందే అందరూ గౌతమి స్నానంలో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు స్వామి ఆదేశానుసారంగా వెళ్ళగా చందన పేటిక కనిపిస్తుంది. దానిని శిల్పితో తెరిపించగా దానిలో శంఖ చక్ర గదాయుధుడైనటువంటి నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విశేషాలతో ఆ అర్చనావతార రూపమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠ కావించి పూజించుట ప్రారంభిస్తారు. పూర్వపు ఆలయము గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతరము ప్రస్తుత ఆలయాన్ని పల్లవరాజు పినపోతు గజేంద్రుడు అనే అగ్ని కుల క్షత్రియ వంశానికి చెందిన వారు నిర్మించారు. పినపోతు గజేంద్రుడు నౌకా వ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకు తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారంగా ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. 1700 సంవత్సరాల పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు. భక్త శిఖామణిగా పేరు పొందారు. గోదావరి ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు అశేషంగా ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత, ఊరిలో గల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ 5 రోజులు అన్న సంతర్పణ కార్యక్రమాలను ఎవరికి వారుగా నిర్వర్తిస్తూ ఉంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్లే భక్తులను భోజనానికి మా వద్దకు రండి అంటే మా వద్దకు రండి అని పిలుస్తూ ఉంటారు. స్వామివారికి ఇక్కడ ఎంతో మహత్యం ఉందని భక్తుల యొక్క విశ్వాసము. ఇక్కడ స్వామివారిని 7 శనివారాల పాటుగా దర్శనం చేసుకొని 7 ప్రదక్షిణలు చేస్తే తమకు ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని ఖచ్చితంగా భక్తులు చెబుతూ ఉన్నారు. ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని 7 వారాల పాటు దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణలు చేసినటువంటి భక్తులు స్వయంగా వారి యొక్క
అనుభవపూర్వకమైనటువంటి ఎన్నో విశేషాలను చెబుతారు. వాటి ద్వారా మనము కూడా స్వామివారి యొక్క మహత్యాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకునవచ్చు. ఎంతో గొప్ప మహత్యం కలిగినటువంటి పుణ్యక్షేత్రము వాడపల్లి. వాడపల్లి పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.